నమస్కారం, వెల్కమ్ టు హెల్త్ టిప్. శరీరంలో జీవక్రియలను వేగవంతం చేయడంతో పాటు రక్తంలో ఆక్సిజన్ సరఫరా సహా పలు శారీరక విధులు నిర్వర్తించడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఐరన్ లోపంతో రక్తహీనత బారిన పడిన ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఇటీవల గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తుంది. ముఖ్యంగా వేసవిలో మనం తీసుకునే ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. దీంతో ఐరన్ లోపాన్ని చాలా వరకు అరికట్టొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పాలకూరలో ఐరన్ అధికంగా ఉండటంతో రోజు ఈ ఆకుకూరను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. పాలకూరతో పాటు సిట్రస్ పండ్లు, బెల్ పెప్పర్స్ శరీరం ఐరన్ను సక్రమంగా సంగ్రహించేందుకు తోడ్పడతాయి. ఇక పప్పు ధాన్యాలు ఐరన్తో పాటు ఫైబర్ను కలిగి ఉండటంతో జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి. టమాటాలు, నిమ్మరసంతో పాటు సూప్స్, సలాడ్స్, సైడ్ డిష్గా లెంటిల్స్ను తీసుకోవచ్చు. ఐరన్, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే శనగలను ఉడికించి తీసుకుంటే రక్తహీనతను ఈజీగా అధిగమించవచ్చు. ఐరన్ లోపాన్ని అధిగమించే ఆహార పదార్థాలేవో ఓసారి తెలుసుకుందాం. పాలకూర, పప్పు ధాన్యాలు, శనగలు, క్వినోవా, గుమ్మడి గింజలు, ఆప్రికాట్స్, డార్క్ చాక్లెట్స్, సోయాబీన్స్ వంటి ఆహార పదార్థాల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. మరో టిప్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.